ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय దక్షిణామూర్తయే నమః. శ్రీమద్ భగవద్గీత ధ్యాన శ్లోకాల్లో మొదటి 4 శ్లోకాలను చూసాము. తరువాతి శ్లోకం భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామవికర్ణఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తకః కేశవః. మహాభారత యుద్ధం మనకు తెలిసిందే. ఇక్కడ పాండవుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని వివరిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులలో వాళ్ళు ఎవరి ఆశ్రయం ద్వారా ఆ పరిస్థితి నుంచి బయటపడటం జరిగింది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నారు. భీష్మ ద్రోణ తట నది అనేటటువంటిది ఉంది. ఆ నదికి 2 వైపులా తీరాలు ఏవైతే ఉన్నాయో ఆ తీరాలు ఏంటి అని అంటే భీష్ముడు, ద్రోణుడు. ఇటు పక్క నుంచి వెళ్ళిపోదామా నదిలో నుంచి, అటుపక్క నుంచి వెళ్ళిపోదామా నదిలో నుంచి అని అంటే 2 పక్కల నుంచి కూడా బయటపడడానికి అవకాశం లేదు. ఒకవైపు ద్రోణాచార్యులు, ఇంకొక వైపు భీష్మ పితామహులు వెళ్ళడానికి అవకాశం లేదు. జయద్రథ జలా, జయద్రథుడు ఎవరు అనంటే జలం. పోనీ జలంలోనే ఉందాము అనుకుంటే జలం ఏంటి అనంటే జయద్రథుడు. జయద్రథుడు మహాఘోరమైనటువంటి వాడు. గాంధార నీలోత్పల, గాంధారుడు శకుని, మనకందరికి బాగా తెలిసినటువంటి వాడు శకుని. ఈ శకుని ఎవరు అనంటే అందులో ఉన్నటువంటి పద్మాలు. అంటే జలంలో ఉన్నటువంటి పద్మాలు కూడా సహకరించడం లేదు పాండవులకి. శల్యగ్రాహవతి, శల్యుడు ఎవరు అనంటే గ్రాహ అంటే మొసలి. మొసలి లాంటి శల్యుడు ఆ నీళ్ళల్లో ఉన్నాడు. కృపేణ వహని, కృపాచార్యుడు. కృపాచార్యుడు ఎవరు అనంటే ఆ అలలు ఏవైతే వస్తాయో ఆ అలల వంటి వాడు కృపాచార్యుడు. కర్ణేన వేలాకుల, అందులో మహా అల ఎవరు అంటే కర్ణుడు. అలలు అనేటటువంటివి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ అందులో మహా అల ఎటువంటిది అని అంటే పూర్తిగా మునిగిపోయేటట్లుగా చేసేటటువంటి అల, అది కర్ణుడు. శల్యుడు అంటే మొసలి అని చెప్పాము. మొసలి గనక పట్టేసింది అని అంటే అది వదలడానికి అవకాశం లేదు. అంతటి భయంకరమైనటువంటి వాడు శల్యుడు. అశ్వత్థామ మరియు వికర్ణ,
వీళ్ళిద్దరూ కూడా ఘోరమైనటువంటి మకర అంటే చేపలు. పెద్ద చేపలు. అశ్వత్థామ వికర్ణ ఘోర మకర. దుర్యోధన ఆవర్తిని. దుర్యోధనుడు ఎవరు అనంటే సుడిగుండం. సుడిగుండంలో పడ్డాము అనంటే మనం బయటికి రావడానికి అవకాశం అనేటటువంటిదే లేదింక. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేటటువంటిది కూడా మనకి ఆలోచన అనేటువంటిది కూడా రానటువంటి పరిస్థితి ఉంటుంది. సా, సా నది ఉత్తీర్ణ. ఆ నదిని నదిలో నుంచి బయటపడడానికి పాండవులు సోత్తీర్ణ పాండవైః సోత్తీర్ణ ఖలు పాండవైః రణనదీ కైవర్తకః కేశవః. ఇటువంటి ఘోరమైనటువంటి నదిలో నుంచి బయటకు రావడానికి పాండవులు భగవంతుడిని ఆశ్రయంగా తీసుకోవడం జరిగింది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికిని కూడా అందులో నుంచి బయటపడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికిని కూడా పాండవులు వాటన్నింటిని కూడా దాటి ఆ నది నుంచి బయటికి రావడం జరిగింది. రణ నది అంటే యుద్ధ నది అని. ఆ యుద్ధం నుంచి బయటకు రావడం జరిగింది. రక్షించబడటం జరిగింది. పాండవులకి వాస్తవానికి పాండవులకి అంతటి శక్తి ఉందా అనంటే, పాండవులకు ఎటువంటి శక్తి లేదు. ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? అర్జునుడు ఎంతో ధనుర్విద్యని తెలిసినటువంటి వాడు. భగవంతుడు అవతార సమాప్తి చేసినప్పుడు అర్జునుడికి ఆడవాళ్ళను రక్షించమని బాధ్యతను అప్పగిస్తాడు. అర్జునుడు కేవలం ఆడవాళ్ళను కూడా రక్షించలేకపోతాడు. అప్పటి వరకు కూడా అర్జునుడికి తెలీదు. ఇప్పటి వరకు కూడా నాలో ఉన్న శక్తి అంతా భగవంతుడి శక్తి అని. అప్పుడు అర్జునుడు అర్థం చేసుకుంటాడు. వాస్తవానికి యుద్ధంలో గెలిచింది మా యొక్క శక్తి ద్వారా కాదు. భగవంతుడి శక్తి ద్వారా మేము యుద్ధాన్ని గెలిచాము. భగవంతుడి శక్తి ద్వారానే మేము వీటన్నింటిని ఎదుర్కొని వీటన్నింటి నుండి బయటపడ్డాము అని. మన జీవితంలో యుద్ధం ఏంటి అనంటే, మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి ఇవన్నీ కూడా యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా యుద్ధం చేస్తూ ఉన్నాయి అనంటే, ఒక్కొక్క ఇంద్రియము వాటి యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటి వైపు వెళ్ళాలి అనుకుంటుంది. వాటిని అనుభవించాలి అనుకుంటుంది. ఉదాహరణకి కళ్ళున్నాయి. కళ్ళేం చేస్తున్నాయి? కళ్ళ యొక్క విషయం ఏంటి అనంటే చూడటం అనేటటువంటిది కళ్ళ యొక్క విషయం. మరి చూడకుండా ఉంటాయా? వాటి యొక్క స్వభావం చూడటం కాబట్టి చూస్తూ ఉంటాయి. ఏం చూడాలనుకుంటాయి? ఏం చూడాలనుకుంటాయి? సినిమాలు చూడాలి, సీరియల్‌లు చూడాలి, క్రికెట్ మ్యాచ్‌లు చూడాలి. ఇలాంటివన్నీ కూడా చూడాలి అని అనుకుంటాయి కళ్ళు. చెవులు పక్కింట్లో ఏం జరుగుతుంది? వీళ్ళింట్లో ఏం జరుగుతుంది? వాళ్ళింట్లో ఏం జరుగుతుంది? వీళ్ళు వాళ్ళ గురించి ఏం చెప్పారు? వాళ్ళు వీళ్ళ గురించి ఏం చెప్పారు? ఇవన్నీ కూడా వినాలి అనుకుంటూ ఉంటాయి చెవులు. ముక్కు, అలాగే నాలుక, చర్మము ఇవన్నింటికి కూడా వాటి యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క విషయాల వైపు వెళ్తూ ఉంటాయి. మనస్సు, మనస్సు కూడా మనం కూర్చున్న దగ్గరే మనం ఉంటాము. కానీ మనస్సు అనేటువంటిది ఎక్కడికో వెళ్తుంది. ఇప్పుడు నేను నా యొక్క ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే, ఈ సంసారం నుంచి బయట పడాలి అనంటే,
ఈ ఇంద్రియాలేవి కూడా నాకు సహకరించడం లేదు. మనస్సు సహకరించడం లేదు. ఈ ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనంటే ఆహ్, ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు, శల్యుడు, ఆహ్, హ్మ్, మిగతా కర్ణుడు వీళ్ళందరూ ఎలాగైతే ఆహ్, పాండవులకి వ్యతిరేకంగా ఉన్నారో, అలాగే నా యొక్క ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే నేనేమో దుఃఖం నుంచి బయటపడాలి అనుకుంటున్నాను. అవేమో నాకు సహకరించడం లేదు ఈ దుఃఖం నుంచి బయటపడటానికి. మరేం చెయ్యాలి? భగవంతుడిని ఆశ్రయంగా తీసుకోవాలి. ఎప్పుడైతే ఏ రకంగా భగవంతుడిని మనం ఆశ్రయంగా తీసుకోవాలి అనంటే కళ్ళున్నాయి. సినిమాలు, సీరియల్సు, ఇంకా వాట్సాప్‌లు, స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇవన్నీ సోషల్ మీడియాలో మనం ఏవేవైతే చూడకూడదో వాటన్నింటిని చూస్తూ ఉన్నాము. వీటికి బదులుగా ఇప్పుడు నేను ఏం చూడాలి అనంటే, భగవంతుడికి సంబంధించిన గ్రంథాలు చదవడం కానీ, గ్రంథాలు చదవడం నాకు అలవాటు లేదు అనుకోండి. సరే నాకు మొబైల్ చూసే అలవాటే ఉంది. అప్పుడు నేనేం చేయాలి? అవన్నీ చూడటానికి బదులుగా భగవద్గీత ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినాలి. ఇప్పుడేమవుతుంది? మన ఇంద్రియం మనకు సహకరిస్తుంది. మిగతా ఏవో చూడడానికి బదులుగా నేను ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటివి భగవంతుడి ప్రవచనాలను నేను వింటున్నప్పుడు, భగవంతుడి యొక్క ఉపదేశాన్ని నేను వింటూ ఉన్నప్పుడు, ఆ భగవంతుడే నన్ను ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటి యొక్క సంసారం నుంచి బయట పడేస్తాడు. అలాగే చెవులేం చేస్తున్నాయి? వీళ్ళ ఫోన్ 24 అవర్స్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాం. ఫోనయినా వేడెక్కుతుందేమో కానీ, అంటే ఇప్పుడు స్పీకర్‌లొచ్చాయి కాబట్టి స్పీకర్ ఆన్ చేసుకొని ఫోన్ మాట్లాడతాము. కాబట్టి చెవుకి ఇబ్బందిగా ఉండదు. దూరంగా పెట్టి కూడా మాట్లాడతాము. ఫోన్ హీటెక్కుతుంది. సంవత్సరానికో కొత్త ఫోన్ కొన్నా పర్వాలేదు. కానీ ఫోన్ మాట్లాడడం మాత్రం మానేయం. అలాగా ఇప్పుడు అలాంటివన్నీ వినడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. అలా అనవసరంగా ఫోన్ చేసి వీళ్ళతో, వాళ్ళతో మాట్లాడే బదులుగా మనం భగవద్గీత విన్నాము అనుకోండి, భగవంతుడే మనల్ని ఈ సంసారం నుంచి బయటపడేస్తాడు. పాండవులను సంసారం నుంచి బయటపడేసినటువంటి భగవంతుడు మనల్ని బయటపడేయడా? మనం గనక భగవంతుడిని ఆశ్రయంగా తీసుకున్నట్లయితే గనక, మనల్ని ఈ సంసారం నుంచి బయటపడేయకుండా ఉండడానికి అవకాశమే లేదు. ఇలాగా నా యొక్క ఇంద్రియాలన్నింటిని ఎవరి గురించో ఏదో ఆలోచించడానికి బదులుగా నేను భగవంతుడు ఏం చెప్తున్నాడో దాన్ని గురించి నేను ఆలోచించాను అనుకోండి. అప్పుడేమవుతుంది అనంటే, ఈ సంసారం నుంచి నేను బయటపడడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడి ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని నేను అర్థం చేసుకోవడానికి నా మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా సహకరిస్తాయి బుద్ధికి. తద్వారా నేను మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చూసినా, విన్నా, ఆలోచించినా ఏం చేయాలి? భగవద్గీతని చూడాలి. భగవద్గీతని వినాలి. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని గురించి మనం ఆలోచించాలి. అప్పుడు మన మోక్షం గురించి మనం ఆలోచించవలసిన పని లేదు. భగవంతుడు ఆలోచిస్తాడు మన మోక్షం గురించి. భగవంతుడు వర్రీ అవుతాడు మన మోక్షం గురించి. మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకెటువంటి దిగులు లేదు. మనం చేయవలసినవి 3 భగవద్గీతని చూడాలి మీన్స్ చదవాలి. భగవద్గీతను చదవాలి, భగవద్గీతను వినాలి, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో అది ఆలోచించాలి. అది చేస్తే చాలు మోక్షం మన చేతుల్లో ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.